ఈడీ గత కొన్ని రోజులుగా దేశంలోని ప్రముఖులకు సెలబ్రిటీలకు వరుస షాక్లు ఇస్తోంది ఈడీ. ఏదో ఒక విషయంలో కాంట్రవర్సీకి గురవడమే కాక కేసుల పాలవుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు కొందరు ప్రముఖులు. తాజాగా అంతర్జాతీయంగా పేరు సంపాదించుకున్న ప్రముఖ మాజీ క్రికెటర్లు, సినీ సెలబ్రిటీలు ఇప్పుడు ఈడీ కేసుల్లో చిక్కుకొని సంచలనంగా మారారు. మాజీ క్రికెటర్లు రాబిను తప్ప యువరాజ్ సింగ్, ప్రముఖ నటుడు సోను సూద్లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల కేసులో మనీ లాండరింగ్ కు సంబంధించి వీరిని విచారించనున్నారు. ఈడీ అధికారుల ప్రకారం OneXBet అనే బెట్టింగ్ ప్లాట్ఫారం కు సంబంధించిన కేసులో మనీ లాండరింగ్ నివారణ చట్టం కింద వారి స్టేట్మెంట్లను నమోదు చేయడానికి ఈ ముగ్గురిని వచ్చే వారం విచారణకు పిలిచారు. రాబిను తప్ప సెప్టెంబర్ 22న విచారణకు హాజరు కావాలని సమన్లు అందుకోగా యువరాజ్ సింగ్ సెప్టెంబర్ 23న హాజరు కానున్నారు. సోను సూద్ సెప్టెంబర్ 24న విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. ఇప్పటికే ఈడీ మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్లను ఇదే కేసులో విచారించింది. అంతేకాకుండా తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ నటి మిమి చక్రవర్తి వాంగ్మూలాన్ని కూడా ఈడీ రికార్డు చేసింది. ఈ కేసులో భాగంగా బెంగాలీ నటుడు అంకుష్ హజ్రా మంగళవారం ఈడీ ముందు హాజరు కాగా OneXBet కు భారత బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న నటి ఊర్వశి రౌతేలా మాత్రం హాజరు కాలేదు. అక్రమ బెట్టింగ్ యాప్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. ఈ యాప్లో పెట్టుబడిదారులను, సామాన్య ప్రజలను మోసం చేసి కోట్లాది రూపాయల మేర మోసాలకు పాల్పడ్డాయని, అలాగే భారీగా పన్ను ఎగవేతలు జరిగాయని ఆరోపణలున్నాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టాల కింద ఈ ఉల్లంఘనలను గుర్తించడానికి అధికారులు ఈ ప్లాట్ఫారంలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తున్నారు. 18 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న OneXBet ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన బెట్టింగ్ యాప్ అని ఆ కంపెనీ పేర్కొంది. దీని వెబ్సైట్, యాప్ 70 భాషలలో అందుబాటులో ఉన్నాయని, లక్షల మంది వినియోగదారులు ఆన్లైన్ గేమింగ్ ద్వారా బెట్టింగ్లు పెడుతున్నారని వివరించింది. ఈ ప్లాట్ఫారంల ద్వారా పంపిన డబ్బును అక్రమ సంపాదనను చట్టబద్ధం చేయడానికి ఉపయోగించారా, లావాదేవీలు గెలుపుపై సరైన పన్ను లెక్కలు ఉన్నాయా అనే విషయాలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈడీ గత కొన్ని రోజులుగా దేశంలోని ప్రముఖులకు, సెలబ్రిటీలకు వరుస షాక్లు ఇస్తోంది ఈడీ. ఏదో ఒక విషయంలో కాంట్రవర్సీకి గురవడమే కాక కేసుల పాలవుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు కొందరు ప్రముఖులు. తాజాగా అంతర్జాతీయంగా పేరు సంపాదించుకున్న ప్రముఖ మాజీ క్రికెటర్లు, సినీ సెలబ్రిటీలు ఇప్పుడు ఈడీ కేసుల్లో చిక్కుకొని సంచలనంగా మారారు. మాజీ క్రికెటర్లు రాబిను తప్ప యువరాజ్ సింగ్, ప్రముఖ నటుడు సోను సూద్లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల కేసులో మనీ లాండరింగ్ కు సంబంధించి వీరిని విచారించనున్నారు. ఈడీ అధికారుల ప్రకారం OneXBet అనే బెట్టింగ్ ప్లాట్ఫారం కు సంబంధించిన కేసులో మనీ లాండరింగ్ నివారణ చట్టం కింద వారి స్టేట్మెంట్లను నమోదు చేయడానికి ఈ ముగ్గురిని వచ్చే వారం విచారణకు పిలిచారు. రాబిను తప్ప సెప్టెంబర్ 22న విచారణకు హాజరు కావాలని సమన్లు అందుకోగా యువరాజ్ సింగ్ సెప్టెంబర్ 23న హాజరు కానున్నారు. సోను సూద్ సెప్టెంబర్ 24న విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. ఇప్పటికే ఈడీ మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్లను ఇదే కేసులో విచారించింది. అంతేకాకుండా తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ నటి మిమి చక్రవర్తి వాంగ్మూలాన్ని కూడా ఈడీ రికార్డు చేసింది. ఈ కేసులో భాగంగా బెంగాలీ నటుడు అంకుష్ హజ్రా మంగళవారం ఈడీ ముందు హాజరు కాగా OneXBet కు భారత బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న నటి ఊర్వశి రౌతేలా మాత్రం హాజరు కాలేదు. అక్రమ బెట్టింగ్ యాప్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. ఈ యాప్ లో పెట్టుబడిదారులను, సామాన్య ప్రజలను మోసం చేసి కోట్లాది రూపాయల మేర మోసాలకు పాల్పడ్డాయని, అలాగే భారీగా పన్ను ఎగవేతలు జరిగాయని ఆరోపణలున్నాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టాల కింద ఈ ఉల్లంఘనలను గుర్తించడానికి అధికారులు ఈ ప్లాట్ఫారంలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తున్నారు. 18 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న OneXBet ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన బెట్టింగ్ యాప్ అని ఆ కంపెనీ పేర్కొంది. దీని వెబ్సైట్, యాప్ 70 భాషలలో అందుబాటులో ఉన్నాయని, లక్షల మంది వినియోగదారులు ఆన్లైన్ గేమింగ్ ద్వారా బెట్టింగ్లు పెడుతున్నారని వివరించింది. ఈ ప్లాట్ఫారంల ద్వారా పంపిన డబ్బును అక్రమ సంపాదనను చట్టబద్ధం చేయడానికి ఉపయోగించారా, లావాదేవీలు గెలుపుపై సరైన పన్ను లెక్కలు ఉన్నాయా అనే విషయాలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈడీ గత కొన్ని రోజులుగా దేశంలోని ప్రముఖులకు, సెలబ్రిటీలకు వరుస షాక్లు ఇస్తోంది ఈడీ. ఏదో ఒక విషయంలో కాంట్రవర్సీకి గురవడమే కాక కేసుల పాలవుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు కొందరు ప్రముఖులు. తాజాగా అంతర్జాతీయంగా పేరు సంపాదించుకున్న ప్రముఖ మాజీ క్రికెటర్లు, సినీ సెలబ్రిటీలు ఇప్పుడు ఈడీ కేసుల్లో చిక్కుకొని సంచలనంగా మారారు. మాజీ క్రికెటర్లు రాబిను తప్ప యువరాజ్ సింగ్, ప్రముఖ నటుడు సోను సూద్లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల కేసులో మనీ లాండరింగ్ కు సంబంధించి వీరిని విచారించనున్నారు. ఈడీ అధికారుల ప్రకారం OneXBet అనే బెట్టింగ్ ప్లాట్ఫారం కు సంబంధించిన కేసులో మనీ లాండరింగ్ నివారణ చట్టం కింద వారి స్టేట్మెంట్లను నమోదు చేయడానికి ఈ ముగ్గురిని వచ్చే వారం విచారణకు పిలిచారు. రాబిను తప్ప సెప్టెంబర్
సెప్టెంబర్ 22న విచారణకు హాజరు కావాలని సమన్లు అందుకోగా యువరాజ్ సింగ్ సెప్టెంబర్ 23న హాజరు కానున్నారు. సోనూ సూద్ సెప్టెంబర్ 24న విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. ఇప్పటికే ఈడీ మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధవన్లను ఇదే కేసులో విచారించింది. అంతేకాకుండా తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ నటి మిమి చక్రవర్తి వాంగ్మూలాన్ని కూడా ఈడీ రికార్డు చేసింది. ఈ కేసులో భాగంగా బెంగాలీ నటుడు అంకుష్ హజ్రా మంగళవారం ఈడీ ముందు హాజరు కాగా వన్ఎక్స్బెట్ కు భారత బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న నటి ఊర్వశి రౌతేలా మాత్రం హాజరు కాలేదు. అక్రమ బెట్టింగ్ యాప్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. ఈ యాప్లు పెట్టుబడిదారులను, సామాన్య ప్రజలను మోసం చేసి కోట్లాది రూపాయల మేర మోసాలకు పాల్పడ్డాయని, అలాగే భారీగా పన్ను ఎగవేతలు జరిగాయని ఆరోపణలున్నాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టాల కింద ఈ ఉల్లంఘనలను గుర్తించడానికి అధికారులు ఈ ప్లాట్ఫారంలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తున్నారు. 18 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న వన్ఎక్స్బెట్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన బెట్టింగ్ యాప్ అని ఆ కంపెనీ పేర్కొంది. దీని వెబ్సైట్, యాప్ 70 భాషలలో అందుబాటులో ఉన్నాయని, లక్షల మంది వినియోగదారులు ఆన్లైన్ గేమింగ్ ద్వారా బెట్టింగ్లు పెడుతున్నారని వివరించింది. ఈ ప్లాట్ఫామ్ల ద్వారా పంపిన డబ్బును అక్రమ సంపాదనను చట్టబద్ధం చేయడానికి ఉపయోగించారా, లావాదేవీలు గెలుపుపై సరైన పన్ను లెక్కలు ఉన్నాయా అనే విషయాలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈడీ గత కొన్ని రోజులుగా దేశంలోని ప్రముఖులకు, సెలబ్రిటీలకు వరుస షాక్లు ఇస్తోంది ఈడీ. ఏదో ఒక విషయంలో కాంట్రవర్సీకి గురవడమే కాక కేసుల పాలవుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు కొందరు ప్రముఖులు. తాజాగా అంతర్జాతీయంగా పేరు సంపాదించుకున్న ప్రముఖ మాజీ క్రికెటర్లు, సినీ సెలబ్రిటీలు ఇప్పుడు ఈడీ కేసుల్లో చిక్కుకొని సంచలనంగా మారారు. మాజీ క్రికెటర్లు రాబిను తప్ప యువరాజ్ సింగ్, ప్రముఖ నటుడు సోనూ సూద్లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల కేసులో మనీ లాండరింగ్ కు సంబంధించి వీరిని విచారించనున్నారు. ఈడీ అధికారుల ప్రకారం వన్ఎక్స్బెట్ అనే బెట్టింగ్ ప్లాట్ఫారం కు సంబంధించిన కేసులో మనీ లాండరింగ్ నివారణ చట్టం కింద వారి స్టేట్మెంట్లను నమోదు చేయడానికి ఈ ముగ్గురిని వచ్చే వారం విచారణకు పిలిచారు. రాబిను తప్ప సెప్టెంబర్ 22న విచారణకు హాజరు కావాలని సమన్లు అందుకోగా యువరాజ్ సింగ్ సెప్టెంబర్ 23న హాజరు కానున్నారు. సోనూ సూద్ సెప్టెంబర్ 24న విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. ఇప్పటికే ఈడీ మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధవన్లను ఇదే కేసులో విచారించింది. అంతేకాకుండా తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ నటి మిమి చక్రవర్తి వాంగ్మూలాన్ని కూడా ఈడీ రికార్డు చేసింది. ఈ కేసులో భాగంగా బెంగాలీ నటుడు అంకుష్ హజ్రా మంగళవారం ఈడీ ముందు హాజరు కాగా వన్ఎక్స్బెట్ కు భారత బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న నటి ఊర్వశి రౌతేలా మాత్రం హాజరు కాలేదు. అక్రమ బెట్టింగ్ యాప్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. ఈ యాప్లు పెట్టుబడిదారులను, సామాన్య ప్రజలను మోసం చేసి కోట్లాది రూపాయల మేర మోసాలకు పాల్పడ్డాయని, అలాగే భారీగా పన్ను ఎగవేతలు జరిగాయని ఆరోపణలున్నాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టాల కింద ఈ ఉల్లంఘనలను గుర్తించడానికి అధికారులు ఈ ప్లాట్ఫారంలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తున్నారు. 18 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న వన్ఎక్స్బెట్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన బెట్టింగ్ యాప్ అని ఆ కంపెనీ పేర్కొంది. దీని వెబ్సైట్, యాప్ 70 భాషలలో అందుబాటులో ఉన్నాయని, లక్షల మంది వినియోగదారులు ఆన్లైన్ గేమింగ్ ద్వారా బెట్టింగ్లు పెడుతున్నారని వివరించింది. ఈ ప్లాట్ఫామ్ల ద్వారా పంపిన డబ్బును అక్రమ సంపాదనను చట్టబద్ధం చేయడానికి ఉపయోగించారా, లావాదేవీలు గెలుపుపై సరైన పన్ను లెక్కలు ఉన్నాయా అనే విషయాలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.